సహోదరులారా, మేము ఒక చిన్న పట్టణంలో ఉంటుంటాం. చిన్న పట్టణం అనకూడదేమో. ఒక మంచి పట్టణంలో ఉంటాయి. లివింగ్ ఇన్ ఎ టౌన్. మాది టౌన్. మాకు దగ్గరలో ఉండేటటువంటి సిటీకి వెళ్ళటానికి ఒక 5 మార్గాలు ఉంటాయి మాకు. 5 రకాలుగా వెళ్ళొచ్చు. వాస్తవమైన మార్గం ఒక 47 కిలోమీటర్లు, 45 కిలోమీటర్లు వస్తుంది. వేరే మార్గాల్లో వెళ్తే ఇంకో 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, ఇంకో మార్గంలో నుంచి 10 కిలోమీటర్లు కూడా పెరగవచ్చు. ఆయా సమయాన్ని బట్టి అట్లా వెళుతూ ఉంటాం. మేము తిన్నగా వెళ్ళవలసిన మార్గం చాలా గోతులు పడిపోయి 2 పక్కల కాలువలు ఉండటం వల్ల ఎగుడు దిగుడు అయిపోయి కారు ఒక్కోసారి కింద ఎక్కడ కొట్టేసుకుంటుందో, రోడ్డుకి రాసుకుపోద్దేమో, వీల్స్ దగ్గర కొట్టేసుకుంటుందేమో, అట్లా వీల్స్ ఇరిగిపోతాయేమో అంతా గోతులు పడిపోయి. అప్పుడు పక్కనే ఉన్నటువంటి పల్లెటూళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోవటానికి ఒక దారి ఉంది. వాస్తవంగా అది పల్లెటూరులో ఇటు నుంచి అటు ఆటోలు తిరగటానికి, ట్రాక్టర్లు కూడా వెళ్ళటానికి మాత్రమే వేయబడింది, కానీ పెద్ద పెద్ద వెహికల్స్ నిమిత్తం వేయబడాల. ఈ రోడ్డు బాగా పాడైపోయినప్పుడు మేమందరం కార్లు వేసుకొని ఆ రోడ్లో వెళుతూ ఉండేవాళ్ళం. మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఎప్పుడుదో అయితే ఈ కార్లన్నీ ఇటు తిరిగిన తర్వాత బ్రిడ్జి కొంచెం తట్టుకోవటం కష్టమైంది. దాని యొక్క సామర్థ్యాన్ని మించిన వెహికల్స్ వెళ్ళటం మొదలుపెట్టినాయి. లారీలు కూడా అటు వెళ్ళటం మొదలుపెట్టినాయి. ఎవరు ఆపగలరు? ప్రతి వాళ్ళు రోడ్డు ట్యాక్స్ కడుతున్నాము అంటారు. లారీలతో పాటు టిప్పర్ లాంటివి కూడా వెళ్ళిపోతున్నాయి. మెల్లమెల్లగా నేను గమనించింది ఏంటంటే, ఒకరోజు కారులో వెళుతుంటే ఆ బ్రిడ్జి ఒక 2 అంగుళాలు లోపలికి వెళ్ళింది రోడ్డు కంటే. నాకు కొంచెం భయం వేసింది. అయినా వెళ్ళిపోతున్నారు. ఒకసారి నేను అటు వెళ్ళటానికి ఇష్టపడక వేరే రూట్లోంచి వెళ్ళిపోయా. మా వాళ్ళందరూ, అటు వెళుతున్నాయి పాస్టర్ గారి వెహికల్స్, మీరే అనవసరంగా అంత దూరం వెళ్ళారు అన్నారు. ఎందుకు వచ్చింది? అది గబాల్ని కుంగింది అనుకోండి. ఆ కుంగినప్పుడు చివరి వెహికల్ నాదే అయింది అనుకోండి, ఎందుకు వచ్చిన గోల అని భయంతోనే నేను వెళ్ళాల. రెండో రోజు నేను విన్నది ఏంటంటే, ఒక ట్రాక్టర్ దాటుతూ ఉండగా కుంగిపోయి లోపలికి వెళ్ళిపోయింది బ్రిడ్జి అని నేను విన్నా. ఎందుకు ఇట్లా జరిగింది అంటే, అది మోయలేని భారం దాని మీద మోపబడింది. ఒకటే రీజన్ మీరు గుర్తుంచుకో. దానివల్ల కాదు, కానీ నువ్వు మమ్మల్ని మొయ్యాలి అన్నట్లుగా దాని దగ్గరికి వెళ్ళారు. దానివల్ల కాక కుంగి ఉన్నది కూడా పోయింది అన్నట్లుగా పోయింది. సహోదరులారా, మబ్బుల్లో నీళ్లు పోస్తున్నాం, ముంతలు వలకబోసుకున్నారు అని చెప్తున్నారు. అట్లా కాకుండా మనము ఒక రైట్ వేలో వెళ్ళాలి. తిన్నని మార్గంలో మనం వెళ్ళటం మేలు మనకి. అది ఇరుగ్గా ఉన్న తిన్నని మార్గమే మేలు. అట్లా వెళ్ళటానికి తానే మార్గంగా మారి మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 94వ కీర్తన 19వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 19వ చరణం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. మరొకసారి చదువుతాను. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తుంది. దేవుడు అనే యొక్క అంశం అందరికీ తెలిసిందే. ఒకవేళ వీళ్ళని ఎథిస్టులు ఇట్లా కొంతమంది ఉన్నారు, నాకు అంత పెద్ద జ్ఞానం లేదు వాళ్ళ గురించి మాట్లాడటానికి. కొంతమంది ముట్టుకుంటేనే, వాసన చూస్తేనే, మనకి అట్లాగా తగిలితేనే, మనకి స్పర్శ చూస్తేనే అది ఉన్నట్లు అనే ఒక హేతువాదులు అనుకుంటా. బహుశా అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా దేవుని గురించిన ఒక అవగాహన కలిగి ఉన్నారు. అయితే దేవుడు లేడు అనే అవగాహన అయినా వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు అనేది తెలియని వాడు ఈ భూమి మీద ఎవరూ లేరు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు,
దేవుడు మన మన కొరకు ఉన్నాడు అని మనలాంటి వాళ్ళ కొరకు 2 మాటలు మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. దేవుడు ఉన్నాడు. హెబ్రీ 11:6 చెప్పండి. దేవుడు ఉన్నాడు అనియు ఆయన వద్దకు వచ్చు వారికి ఫలము దయచేయననియు ఇది నమ్మాలి కదా. ఇది కదా హెబ్రీ 11:6 అంటే రెండో భాగం. అయితే కాబట్టి మనకి ఎంతసేపు ఫలము దేవుడి దగ్గరికి వెళ్తే ఫలం వస్తుంది. ఫలము అంటే సహజంగా పండో ఫలమో అనే ధోరణి మన భారతదేశంలో అలవాటు. ఏదో ఫలమో పండో ఇవ్వటం అది వేరు. దేవుడి దగ్గరికి వెళ్తుంటాం, పండు ఫలాలు మనం ఇస్తాం, ఆయన కూడా ఫలం ఇస్తాడు. ఇచ్చిపుచ్చుకుంటాం అనే దాని మీదే దేవుడికి మనకి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ తరాల నుంచి కూడా మన మధ్య డెవలప్ అయింది. బట్ దేవుడు అంటే కేవలం మెటీరియల్స్ బహుమానాలు మాత్రమే ఇచ్చేవాడు కాదని, దేవుడు అంటే అన్ని వేళల్లో అన్ని విషయాల్లో ఆదుకునేవాడనే కాన్సెప్ట్ మన జీవితాల్లోకి రావాలి. మళ్ళీ నా మాట చెప్తాను. దేవుడు అన్ని వేళల్లో అన్ని విషయాల్లో ఆదుకునేవాడు. బియ్యం అయిపోయి ఉండొచ్చు, ఆదుకుంటాడు. డబ్బులు అయిపోయి ఉండొచ్చు, ఆదుకుంటాడు. అంతేకాకుండా ఓపిక అయిపోయి ఉండొచ్చు, ఆదుకుంటాడు. నీ జీవితంలో నీకున్న ఆశలన్నీ అడుగంటిపోవచ్చు, మళ్ళీ నిన్ను చిగురింపు చేస్తాడు. ఈ విషయంలో చాలామందికి దేవుడి మీద అవగాహన లేక పలు విధాలుగా పరిగెత్తుతుంటారు. ఏదైనా మోసేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన దేవుడు అనే అవగాహన మనలో చాలా తక్కువ మందికే ఉంటుంది. దీనివల్ల మన యొక్క సమస్యల నిమిత్తం మనుషుల దగ్గరికి తరచుగా పరిగెత్తుతుంటాం. ఒక పాత పాట గుర్తొస్తుంది. పలువిధ పదమూలరసి ఫలితమేమీ కానలేక, పలువిధ పదమూలరసి ఫలితమేమీ కానలేక, సిలువ ఎదుట నిలచినాడనురా, నీ సిలువే నా శరణాయనోరా. విన్నారా ఈ పాట? అనేక రకాల పదములు అరిసి చివరికి సిలువ దగ్గరికి వచ్చి ఆగిపోయాను. సిలువే నాకు శరణం అయింది. మనశ్శాంతి కోల్పోవటం మనలో చాలామందికి తరచుగా జరిగే సంఘటన. ఎస్పెషల్లీ క్రైస్తవులకి ప్రతిరోజు దాడి జరుగుతుంటుంది. దాడి అంటే చర్చిలోకి వచ్చి కొట్టారు, సువార్త చేసే అది కాదు, మానసికమైన దాడి మన మీద ఎక్కువ జరుగుతుంది. శత్రువు కనపడకుండా దాడి చేస్తాడు. కనిపించి దాడి చేసే శత్రువు పాత నిబంధనలో అమోరీలను, అమోనీలను, మొయాబీలను, మొయోనీలను ఇట్లా 4-5 రకాలు ఒకేసారి జనాలు దండెత్తి, అటుపక్క నుంచి అష్షూర్ రాజు, సిరియన్ దండు, ఇవన్నీ వచ్చాయి ఒక్కోసారి. వాళ్ళు కనిపించే శత్రువులు. ఈరోజు మన మీద కనిపించని శత్రువు దాడి జరుగుతూ ఉంటుంది. వాడిని ఎదుర్కొనటానికి కూడా కనిపించినటువంటి ఆయుధాలే విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాన్ని, మరి నీతి అని మైమరుపు, సత్యం అని దట్టి, సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు, ఆత్మ ఖడ్గం, ఇవేమి మనకు కనపడవు, బట్ మనకున్నాయి. సో ఇవన్నీ మనకు తెలిసిన మన బాధలు ఇబ్బందుల కొరకు ప్రభువు దగ్గర గడిపేదానికంటే మనుషుల దగ్గర ఎక్కువ గడుపుతుంటాం. ఇది పొరపాటు. అంటే దేవుడు కనపట్టలేదు కాబట్టి బాధలు చెప్పుకోవటానికి ఎలాగా అనుకుంటున్నారా? దేవుడు మనకి కనపట్టలేదు కదా పాస్టర్ గారు. లేదు, ఇప్పుడు మా అక్క నాకు కనపడుద్ది పాస్టర్ గారు, మా అన్నయ్య నాకు కనపడతాడు పాస్టర్ గారు, మా పెద్దమ్మ నాకు కనపడుతుంది, మా పిన్ని నాకు, అట్లాగా వాళ్ళు కనపడుతుంటారు. నేను వెళ్తాను, నేను ముక్కు చీరుతుంటాను, వాళ్ళు ముక్కు చీరుతారు, ఊరుకోమ్మ అంటారు, ఊరుకోరా అంటారు, నా తల మీద చేస్తారు, నిమురుతారు, ఇట్లా చేస్తారు. ఇట్లా కాబట్టి నేను వీళ్ళతో షేర్ చేసుకుంటున్నాను. షేర్ చేసుకోండి. ఒకని భారంలో ఒకడు భరించచ్చు, ఏలాగు క్రీస్తు నియమమును సంపూర్తి చేయమని ఒక మాట వాక్యం ఉంది. సుమారుగా అట్లా ఒక వాక్యం ఉంది. ఒకని భారంలో ఒకడు భరించట కృత నిబంధన విధానమే. అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, మనుషులు ఎప్పటికైనా ప్రమాదమే. ఎవరైతే నిన్ను సేద తీర్చడానికి, ఆదరించడానికి ఉద్దేశించబడ్డారు అని నువ్వు వెళ్ళి వాళ్ళతో చెప్తూ ఉంటావో,
వాళ్ళకు నీకు గొడవైనప్పుడు వాళ్ళు నిన్ను తోలనాడరు. ఏమంటారంటే, అంత పెద్ద పెద్ద ఆ! ప్రమాదాలొచ్చినప్పుడు, అలాంటి విషయాలు ఇరుక్కున్నప్పుడు నేను బయటకి తీసుకొచ్చానన్న కృతజ్ఞత లేదా ఆవిడకి? కృతజ్ఞత లేదా ఆయనకి? నేను ఎలాంటి విషయాల్లో వాళ్ళకి సహాయం చేశానని వాళ్ళ యొక్క దీనస్థితిని ఇంకొకళ్ళకి చెప్తూ నిన్ను డీఫేమ్ చేయటం మొదలుపెడతారు. మీకు అపకీర్తి తీసుకొస్తారు. లేదు ఇట్లా కూడా చెప్పొచ్చు. ఈమె ఈవిడెక్కడ దొరికింది నాకు? నా బాధలతో నేను రాస్తాంటే వచ్చి రోజుకో బాధ చెప్తా ఉంటది. ఇదెక్కడ అన్యాయం? ఇదెక్కడ దారుణం? నాకిదే పనా? అనొచ్చు బయటికెళ్ళాక. నీ దగ్గర విని. కనుక దేవుని దగ్గరే మన అంతరంగము స్వాంతన పొందేది. మన అంతరంగానికి స్వాంతన దేవుని యొద్దే. దానికి రుజువు ఈ 94వ కీర్తన 19వ వాక్యం. కనుక సహోదరులారా, దేవుని దగ్గరికెళ్ళు. ఎలాంటి భారమైనా ఆయన మోస్తాడు. మీకు తెలుసు కదా! 69వ కీర్తనలో అంటాడు 9లో 69:9 నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించున్నదని చెప్పి మాట్లాడి యేసు ప్రభు గురించిన మాట ఇది. ఆయన వెళ్ళి ఆలయాన్ని క్లీన్ చేసినప్పుడు ఇంటిని గురించాను. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నాయి అంటాడు. అందరూ నిందించే నిందలు ఆయన మీద పడ్డాయి. ఇంకా యెషయా గ్రంథం 53 అధ్యాయం 6వ వాక్యంలోనైతే మనందరం నచ్చినట్టు తిరిగాం, గొర్రెల్లాగా త్రోవ తప్పి ఎవరి దారిని అడిపోయాం. మనందరి దోషం యెహోవా 10 మంది మీద మోపిననలేదు. ఒక్కడి మీదే మోపాడు. అతని మీద మోపిన అతని యేసుక్రీస్తు. మన దోషము, పాపము, అతిక్రమము అన్నీ అంటే నేను మీతో పలుమార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. గుడ్ ఫ్రైడే అని పిలువబడుతున్న ఆ శుక్రవారం లేదా యేసు ప్రభు సిలువ వేయబడిన ఆ రోజు, యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి ఆ రోజు వరకు జరిగిన పాపాలు, ఆయన రెండో రాకడలో లేదా భూమి అంతమైపోయి ఆయన లెక్కకి జనాలు ఎంతమంది రావాలో అప్పటి వరకు వీళ్ళు చేయబోయే పాపాలు కూడా ఆయన మీద పడ్డాయి. దేవునికి స్తోత్రం. సిన్ కమిటెడ్ అప్ టు దట్ డే అండ్ సిన్ సపోజ్డ్ టు కమ్ ఇన్ ద కమింగ్ డేస్. సపోజ్డ్ టు కమిట్ ఇన్ ద కమింగ్ డేస్. కాబట్టి వీటన్నిటిని ఆయన భరించాడు కాబట్టి నీ ఒక్కడ బాధ భరించడానికి ఆయనకి ఏమైనా కష్టమా? అసలు నువ్వు ఎప్పుడొచ్చి బాధ చెప్పుకుంటావని ఎదురు చూస్తూ నిలబడి ఉంటే, చేతులు చాపుతుంటే, ఆయన దగ్గరికి కాక ఇంకెక్కడెక్కడికో తిరుగుతావేంటి? వాట్ హ్యాపెనింగ్? ఏం జరుగుతోంది? దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. దేవుడు తన కృపను విస్తరింపచేయటానికి ఉన్నాడు. అంతేకాదు, మీకు బాగా ఫెమిలియర్, అందరికి బాగా తెలిసిన వాక్యం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటే ఎంత బ్యూటిఫుల్ వర్స్ ఇది. ఆయన దగ్గరికి వెళ్ళాలి అనే సూచన చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తాం మనం. మనకి రావయ్యా, యేసునాథ రావయ్యా అని ఇలాంటి పాటలు అలవాటు కాదు. ఆయనే రావాలి, ఆయనే రావాలి. రండి రండి యేసయ్య, ఇట్లా పరిశుద్ధాత్మ రావాలి, ఆయన రావాలి. మనం వెళ్ళటానికి ఇష్టపడం. మోకాళ్ళు వేసి వెళ్ళు ప్రభు దగ్గరికి. మోకాళ్ళు వేస్తే ఏమి నడుస్తాం భాష? మోకాళ్ళు వేస్తేనే దేవుని దగ్గర నడుస్తాం. ఈ విషయం గుర్తుంచుకోండి. ఇదే ట్రిక్. నడుచుకుంటూ వెళితే ఎటుపోతావో తెలియదు. మనకు కూడా క్రైస్తవ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మన సౌత్ ఇండియాలో. పేర్లు చెప్తే వాళ్ళు బాధపడతారు. ఆ ఊరి దగ్గర, ఈ ఊరి దగ్గర, ఈ ఊళ్ళో కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ కొండలు ఎక్కుతారు వెళ్ళి, అక్కడే కొబ్బరికాయలు కొడతారు. మన క్రైస్తవులు పుణ్యక్షేత్రాలు లేవు, అవి విగ్రహ క్షేత్రాలే, పుణ్యక్షేత్రాలు కాదు. కాబట్టి నడుచుకుంటూ వెళ్తే అటుపోతాం. మోకాళ్ళు వేసి నడిస్తే దేవుని దగ్గరికి వెళ్తాం. మోకాళ్ళు వేసి అట్లా ఉండు, నువ్వు నడుస్తూ మొదలు పెడతావు, ఆత్మీయంగా నడుస్తావు. అంతరంగ పురుషుడు నడుస్తాడు, దేవునికి సమీపం అవుతాడు, ఆదరణ దొరుకుతుంది. ఎన్ని పోతాయి, మెల్లగా దేవునికి సమీపం అవుతావు. నేను మీతో చెప్పాను చూడండి, ఆ పాతకాలం నాటి బ్రిడ్జి కూలిపోవటానికి కారణం ఏంటి అంటే, దానికి ఇంత లోడు దానికి సంబంధించింది కాదు. దానివల్ల కాని పని దాని మీద పెట్టేశాం, ఇకంతే. మెల్లగా అది కుంగిపోయింది, కుదేలైపోయింది. బట్ మన లోడు దేవుని వైపు పెట్టినట్లు ఆ తర్వాత అవతల పక్క నుంచి నేను చెప్పాను 5 దారిలో నేను ఒక పక్క నుంచి వెళ్తే ఒక 20 కిలోమీటర్లు అట్లా వెళ్ళాక మంచి హైవే తగులుద్ది. దాని మీద ఒక్కొక్కసారి 70 చక్రాల లారీలు, 100 చక్రాల లారీలు వెళ్తుంటాయి. ఏవి కొంగలేదు కాదు. కాబట్టి దేవుడు దేన్నన్నా మోయగలిగిన వాడు, అర్థం చేసుకునేవాడు. ఆయన దగ్గరికే వెళ్ళండి.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడా, మీకే వందనాలు, స్తోత్రాలు. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ యొక్క ఆదరణ నా ప్రాణానికి విశ్రాంతిని, నెమ్మదిని, సులువుగా అయిపోయే స్థితిని కలిగించింది అనే వాక్య భావం మేము కొంచెం మిస్ అయ్యాం ప్రభా. మమ్మల్ని క్షమించు. ఏ సమస్య అయినా నీ దగ్గర చెప్పుకోవటానికి అలవాటు పడ్డ వ్యక్తులు, ఏ సమస్య అయినా మీ దగ్గర చెప్పుకోవటానికి అలవాటు పడ్డ వ్యక్తులు ఎక్కువ సమయం మీతోనే గడుపుతాడు. ఎందుకంటే క్రైస్తవునికి సమస్యలు ఎప్పుడు ఉంటాయి. సమస్యలతో నీతో చెప్పుకునేవాడు ఎప్పుడు నీ దగ్గరే ఉంటాడు. అట్లా మా హృదయాన్ని తిప్పండి. మీరు హృదయాన్ని తిప్పగలిగిన దేవుడు, హృదయాన్ని తెరవగలిగిన దేవుడు, అసలు హృదయాన్ని మార్చేసే దేవుడు. మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని కనికరించి నడిపించు. నీ క్షేమస్థితిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మంచి దేవుడా, నీకే స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా హృదయాల్లో నుంచి భారం తొలగించటానికి చేతనైన వాడు నువ్వే, చేయగలిగిన వాడు నువ్వే. అయ్యా, మనుషులు మేము కాదంటలేదు, కానీ వాళ్ళని మించిన వాడు నువ్వే. నీతో పంచుకున్న తర్వాత దాన్ని తుడిచివేసుకుంటాం మాకు నేర్పించమని, అటు ఉన్న స్థితికి మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాలని అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.